ఎడంకన్నా వదులుతుంది ఏంటి? హాయ్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? అరే పాపి చిరాయి అంటే జోక్ అనుకున్నానండి. నిజమేనండి బాబు, జస్ట్ ఇప్పుడే ఎలా అనుకున్నాం అంతే అలా అరంగేటం ఇచ్చేశారు. ఏంటి ఇంకా మన గురించి అనుకుంటున్నారా? మరకలో మచ్చలు అంతేనండి, చూసే కొద్దీ కనబడతా ఉంటాయి. ఎలా వచ్చారేంటి? మళ్ళీ రీజైన్ అవుదాం అనుకుంటున్నాను సార్. అంతేలేండి, ఇప్పుడు తుఫాన్ రావాలంటే ప్రత్యేకించి సీజన్ ఏమైనా కావాలేంటి? రెడ్డి గారు చాలా రోజులైందండి నా ప్లేస్ లో కూర్చొని. సరేగానే ఈ యూట్యూబ్ బట్టలు ఏంటి, ఎక్కడ పట్టుకొచ్చాడు? అది మన క్లయింట్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి, వాడు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి బట్టలు పట్టుకొచ్చాడు చేసి. ఇది నిజంగా గోల్డ్ సిల్వర్ అనుకున్నాడా ఏంటి? అలాగే అనుకుని ఉంటాడు. సరేగాని జేసీని బాగా కంట్రోల్లో పెట్టారు, ఏంటి మ్యాజిక్? ఏం లేదండి, కొంచెం ఒళ్ళు తగ్గితే మా చెల్లి కలుస్తానని చెప్పింది. ఆ రోజు నుంచి సీరియస్గా తీసుకుని పార్క్ వాకింగ్ వెళ్ళిపోతున్నాడు. అవునా? మరి బాడీలో ఏం చేంజ్ అవ్వలేదేంటి? ఎందుకు వస్తుందండి, అలిసిపోయినప్పుడల్లా 1 లీటర్ కాఫీ 2 వాళ్ళు ఇడ్లీ తినేస్తున్నాడు బాబోయ్. మనోడు వాకింగ్ వెళ్ళిన కాడి నుంచి పార్క్ బయట 2 షాపులు కాస్త 4 అయిపోయినాయి. పోన్లేండి, మీ పేరు చెప్పుకుని వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి. అలాగే అనుకోవాలి. ఇంకా అందుకే మీ చెల్లి ఏమంటుంది? ఏమంటదండి, ఈ మనిషి వేడి తగ్గట్లేదని క్రెడిట్ కార్డు వేడి తగ్గించేస్తుంది. మంచి మంచి కట్టుబాట్లు. పూజా గారితో ఎంతవరకు వచ్చింది మీ లవ్ స్టోరీ? కొంతకాలం బాగానే సాగిందండి. ఆ అమ్మాయికి అమెరికా వేసా వచ్చింది, ఇంక నష్టగాడితో ఎందుకని బ్రేకప్ చెప్పేసింది. ఏంటి మీకు బ్రేకప్ అయిందా? పోన్లేండి, నాకు మీరు తోడున్నారు. మీలో కరమండి శాడిస్ట్ ఉన్నాడండి. అందరిలోనే ఉంటారండి, నేను ఒక శాడిస్ట్ని, ఆడొక పర్వర్ట్. మధ్యలోకి నల్లలాగుతారేంటండి? నాకు కానీ తెక్కరేగిందంటే చిన్న పూజ చేయించేస్తాను, చేతులు వంగిపోతాయి. ఇది ఇంకా మారలేదు. లేదండి, మా బావకదే కలిసి వచ్చింది. నెక్స్ట్ పార్ట్ టైం బిజినెస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. చేయండి చేయండి. ఏదైనా ఆ ప్లేస్లో తోరణయ్య గారు లేకపోవడం పోసిపోయిందండి. ఎందుకు మానేసారో తెలియదండి. ఆ రోజు మనం ఉన్నప్పుడు ఫోన్ కాల్ మాట్లాడారు కదా, ఆ తర్వాత రోజు ఆవిడ ఆఫీస్కి రాలే. గ్రూప్లో కూడా ఎందుకు ఇన్యాక్టివ్గా ఉన్నారు. జాన్, బహుశా ఆవిడకి వేసా వచ్చి హాలీవుడ్కి వెళ్ళిపోయారేమో. అవును గ్రిప్స్, పైరట్ ఆఫ్ ది కరేబియన్ 7లో ఆవిడకి అవకాశం వచ్చిందని విన్నాను. అది లక్ష్మీకాంత్ ఫిల్మ్స్. పైగా ఆ హీరో జాక్ స్పారో మన భీమవరం వాడే. అవునా, మీకెలా తెలుసు గ్రిప్స్? లాస్ట్ టైం పండక్కి కోడి పందాకి వచ్చాడు. ఓ గ్రేట్. పని చేయండి. ఏంట్రా మీ సరసాలు చూడలేకపోతున్నామండి బాబు. సరసాలా బొక్క. శ్వేతాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, బాడీలో మాంసం కన్నా మూలుగు బొక్కలే ఎక్కువ ఉన్నాయి. అవునండి, స్కెల్టన్ సిస్టమ్. మరే ఏదో అంటున్నట్టున్నావు. ఏ లేదు, నీ మొగుడిని ఎప్పుడు వదిలేస్తావని డిస్కస్ చేసుకుంటున్నాం. ఛీ, మా కాపురమే పడిందని కన్ను. అర్జెంట్గా ఇంటికెళ్ళి మా ఆయనకి దిష్టి తీసుకోవాలి. ఎందుకు? మీ ఆయన చుట్టూ నువ్వే తిరుగు, దిష్టి పోద్ది. అంటే ఆవిడ దిష్టి బొమ్మ? మీకు బాబు బొమ్మలా అంతందా? మన ఎంగేజ్మెంట్ అప్పుడు నేను చూసి చాలా మంచివాడు అనుకున్నాను, ఇంత మెంటలోడు అని అనుకోలేదు. నేను ఫస్ట్ టైం చూడగానే సాంప్రదాయాన్ని అనుకున్నాను, తర్వాత తెలిసింది శుద్ధపోసానే. ప్రసాద్ గారు, మీరు ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నారండి. మంది కాంది ఎప్పటికీ మంది కాకుండా పోదండి, మంది అయింది ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టి పోదు. మీరు ఎన్ని వేమన పద్యాలు చెప్పినా దాని మీద నా కోపం పోదు. ప్రసాద్ గారు, ఈ శ్వేత ల్యాప్టాప్ కదా, మీరేం చేస్తున్నారు? ఏదో చేద్దానండి. పాస్వర్డ్ ఏంటి సార్? మై హస్బెండ్ ఈజ్ మై లైఫ్. అలా కడుపు మనసు చూడకండి, అమ్మాయి ఇష్టం అది. మీకెలా తెలుసు? మొన్న ఏదో రిపేర్ వచ్చింది చూడమంటే చూశాను. మై హస్బెండ్ మై లైఫ్. ఏం చేస్తున్నారండి? ఊరుకండే. ఎలా ఉంది? పంప ముంచేసే పనులండి బాబు ఇవన్నీ. బాగారు, ఇక్కడ నల్లకోడి ముగ్గుపిండి సంచిలో కట్టి పెట్టాను. అయ్యి బాబు, మీరుగా చూసారా? వారని అబ్బా, వీడు చేతపడిని లేఖలు చేసేలా ఉన్నాడండి. నల్లకోడి అంటే కేమో సౌండ్ రావాలి కదండి. అదే కదా. ప్రసాద్, ఇంకోసారి నా సీట్లో కూర్చుంటే బాగా చెప్తున్నా నీకు. నువ్వు పెద్ద మహిళా కార్పొరేటర్, నీ కూర్చే తీసుకోవాలి నేను. చిరాకు పెట్టిస్తావు. ఏదో ఫార్ఫాల్ వేసుకున్నా. శ్వేత గారు, మీరు కానీ నల్లకోడిని ఎక్కడైనా చూసారా? ఇదంతా చాలా పని ఉంది. చాలా డేంజర్ గా తయారవుతున్నాడు రోజు రోజుకి. అవునండి, మా చెల్లికి బాణమతి కూడా నేర్పించాడు. ఆహా, చిన్నబాబు గారి చిలిపి. రెడ్డి గారు, మనశ్శాంతి దొరకట్లేదండి. అదేమన్నా కిరణ కొట్ల ఐటమ్ అండి అడగగానే దొరకడానికి? అయ్య బాబాయ్, కనుకేమైందని అలాగైపోయింది? పొద్దున్నే అద్దం చూడగా నువ్వుపోయి ఉందండి. తాగడం తగ్గితే సెట్ అవుతుంది. ఓవర్ హీట్ అండి, కంటికురిపోయింది. అదేం కాదండి, ఎవరికో ఆశ పెట్టుంటారో ఆశ కురుపులు వేసినాయి. అంటే చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా. నిజమే కదా. ఎత్తుబళ్ళు ఉంటే అదృష్టమని, మెలగనుంటే మంచిదని,
అంటే అప్పట్లో మన పెద్దవాళ్ళు లోపాలు ఉన్న వాళ్ళకి పెళ్ళి అవ్వని వాటికి అదృష్టం అంటగట్టారు. బా ఒంటికన్ను రాక్షసులా చాలా సిరాగ్గా ఉన్నారండి. భయమేస్తుంది, చూడలేకపోతున్నాం. తగ్గిపోయాక చూడండి, చూడడానికి 2 కళ్ళు చాలు. ఆ ఫేస్లో గొంతులో కళ్ళ కింద గోతులు, అలర్జీ తప్ప ఏం లేదు అక్కడ. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడడానికి పెద్దగా రీజన్స్ ఏం లేవండి. దరిద్రం వదిలిపోయింది. ప్రసాద్ అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? ఇదేదో అడుగుతుందంటే ఏం మన గురించి మీ ఆయనకి తెలిసిపోయిందా? మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి ఒక ట్రాక్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదండి. తెల్దా? ఇప్పుడు తెలిసింది కదా, ఆఫీస్ గోడల మీద మొత్తం రాసండి. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. బా ఆ గొంతేనండి షుగర్ ఫ్యాక్టరీ సైరన్ లాగా. ఏ ఆఫీస్ లో గోల్ ఏంటి? మమ్మల్ని వర్క్ చేసుకొనివరా? చూడు విరాజిత, ప్రసాద్ ఏం చేశాడు. ఈ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా? సరసులే. ఏంటి ప్రసాద్ ఇది? ఇలా ఎవరైనా చేస్తారా? కాపురాలు కూలిపోతాయి. మా ఆయన అనుమానంతో నన్ను కొడుతున్నాడు విరాజిత. రెడ్డి గారు మిషన్ అకంప్లిష్డ్ అండి. ఓ కంగ్రాట్స్ అండి, యు ఆర్ ఎ ఫైటర్. యా బీయింగ్ ఎ ఫైటర్. ఆఫీస్ కు వర్క్ చేయడానికి వచ్చావా, అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టడానికి వచ్చావా? ముచ్చట్లా? అలా అయితే అక్షయ్ గారు చందుతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ సాపరం చేస్తున్నాడు అని అడగవా? వాడు ఆఫీస్ లో అమ్మాయిలకి వెళ్ళకట్లేదు కదా. రెడ్డి గారు మీరు కూడా ఈయనకు దూరంగా ఉంటే చాలా మంచిదండి. చిచి ఇంక మాట్లాడండి. నాకేమైనా ఆంతరాక్స్ ఉందేంటండి అందరూ దూరంగా ఉండడానికి? ఏదో కంటికూర్పు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వస్తాడని తెలియక అనవసరంగా ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. శ్వేత గారు మీరేం బాధపడకండి. ఆడ తల మీద ఎంట్రుకులు, కాలు కింద మట్టి సంపాదించండి, మిగతాదంతా నేను చూసుకుంటా. నిజంగా పని జరుగుద్దంటారా? ఆఫీస్ బయట చెట్టు చచ్చిపోయింది చూసారా? ఓసారి ఆడి మీద కోపం వచ్చి తట్టుకోలేక చెట్టు శిలం కట్టేశాను, ఆడిపోయింది. వెళ్ళేటప్పుడు మంత్రి ఇచ్చిన 4 నువ్వులు ఇస్తా, తీసుకెళ్ళండి. ఏంట్రా మీ గోసగోసలు నా గురించేనా? నీ గురించే మాట్లాడుకోవాలి. అక్షయ్ నా డ్రెస్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇదో పాతఘట్టం బ్యూటీ మరి కీచుకొని తీసుకొని గట్టిగా అరకండి, ఇంకొకని కూడా పోద్ది. రెడ్డి గారు మీ అంత దుర్మార్గం నేను ఇంతవరకు చూడలేదండి. నేను చూశానండి. ఆ మాటకు వస్తే దుర్మార్గానికి నిలువెత్తే నిదర్శనం మీరు. నన్నంటారేంటి? ఓహో, మీ పెద్ద చెల్లి అలాంగ్ విత్ హస్బెండ్ కనిపించారు తెలుసా? ప్రసాద్ గారు పక్కెళ్ళి మాట్లాడుకుందాం. చిచ్చి ఇలా పక్క తీసుకెళ్ళి మంతనాలు జరపడం మాకు అలవాట్లేదండి. బాస్ని శాంతం నాకేస్తున్నారు తెలుసా మీరు? శుభకార్యం అలాగే చేయలేపానండి. నాశనమైనా నీట్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను జేసులు చెప్పేద్దాం అనుకుంటాను. మీ చేతికి గోల్డ్ బ్రాస్లెట్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు అంటే ఆర్డర్ పెట్టించేస్తాను. మీ పాపలో నేను పాలు పంచుకోలేను సార్. మీ మెడ కూడా చాలా బోసుగా ఉంది, గోల్డ్ చైన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు లొంగిపోయాను. మీరు ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వాలి. తిన మా చెల్లి ఫ్రెండ్. ఎవరు? చరిష్మా, తెలుసు కదా? చరిష్మానా? నాకెవరు తెలీదే. నార్మే తెలిసే ఉంటుంది, మర్చిపోయి ఉంటావు. ఏదో మీ మధ్యన చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినంత మాత్రాన మనిషి తెలియదని చెప్పేస్తావా? తనేమో అలాంటి మనసులో పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోకు. బావగారు మీరు ఖచ్చితంగా ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వాలండి, చెల్లి చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా? బావగారే స్వయంగా ఆయన చేతితో మా చెల్లి మెడలో డైమండ్ నెక్లెస్ వేస్తున్నారు. అవునవును. షాక్ అయ్యావా? రేపు మా చెల్లి కూడా ఇలాగే షాక్ అవుద్ది. బావగారు ఒకసారి విరాజ్తాకి ఇంటర్వ్యూ ఉందని చెప్పండి. మీరు ఇంటర్వ్యూ అన్నారంటే జాబ్ వచ్చేసినట్టే. బావగారు ఒక విషయం మీ చెల్లితో ఒకసారి మాట్లాడాలండి. తప్పకుండా. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే పులిహోర అయిపోద్ది, పదండి. తప్పకుండా అని చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? రెడ్డి గారు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఈస్ట్ ఫేసింగ్ బిట్టోడు చూశాను సార్. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే. ప్రసాద్ గారు ఒకేసారి సైట్ అంటే జేసీ కంగారు పడిపోతాడండి. మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. నిజమేనండి. ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే పోతుందండి. రోజుకో గుడ్డు మనం తీసుకోవాలి అంతే, అంతేగాని నో. హాయ్, ఐఎమ్ శ్వేత. మొదట లేచిపోయింది ఆవిడే. హాయ్, ఐఎమ్ శ్రీదేవి. తర్వాత లేచిపోయింది ఆవిడే. హలో, ఐఎమ్ అక్షయ్. మా చిన్నబాబు గారు మందు పెడతాడు. రెడ్డి గారు విరాజ్తో సాయంత్రం అంత పెద్ద ప్లాన్ వేసిందండి. నేను వెళ్తాను, వెళ్ళిపోండి. సాయంత్రం అమృతమైన్స్కి వచ్చేయండి. మందే నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి. నువ్వు ఎందుకు వచ్చావు? నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను. జేసీ డీసెంట్ అన్నారు, రీసెంట్ గా రిక్రూట్మెంట్ కూడా చేశారు. అదొక హఠాత్ పరిణామం. నదులుగా కూర్చొని ఉంటే కుర్చీ మాట్లాడిపోతే చెప్తున్నాను. ఏదో డైరీ పిండేసిన మొహం సక్కి దావట్లు వేసుకొని. అప్పుడు నా బుగ్గలు బాగున్నాయి అన్నావు. టెరస్ బాగున్నప్పుడు 100 అంటాం, లేచిపోయావు కదా. నేను ఇంకొకరిని లవ్ చేసి నిన్నెలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు? చూసాం, డీపీలో చూసాం. కాలిపోయిన మొక్కజొన్న కండిలా ఉన్నాడు. ఆడేలా నచ్చాడే.
మా ఆయన ఇంకో మాట అన్నావంటే గొడవలేకపోతే జాగ్రత్త. ఆడొక సలేమో నువ్వు ఒక అనార్కలి. ప్రేమికులను అలా తిట్టకూడదండి. కనబడిన దానికల్లా మందెట్టి వచ్చిరా. కంట్రోల్ ప్రసాద్ గారు. ఏంటి సార్ కంట్రోల్? నాకు ఆలవ్వాల్సిన దాన్ని ఎవడో జాలీకి ఎంజాయ్ చేస్తుండండి. కడుపు తొరికిపోతుంది. అది కడుపు మంటని చెప్పు. అయినా ఇలా గొడవలు పడుతుంటే కలిసి ఎలా వర్క్ చేస్తాం ప్రసాద్? కొంచెం మనమే అండర్స్టాండింగ్ వచ్చేయాలి. అయితే నీ మొగుండి వదిలే. అదెలా కుదురుద్ది? అయితే ఇది కుదరదు. దేవుడా, ఏ చైన్ స్నాచ్ దీని మెడలో తాలి తెంపుకెళ్ళిపోవాలి. ఏ రెడ్డి గారు? అదేం కోరిక ప్రసాద్? ఎదుటోళ్ళు బాగుపడితే చూడలేవా నువ్వు? ఈ మధ్యన కొందరు ఆడవాళ్ళు మెడలో తాలుబుట్టు వేసుకోవట్లేదండి. మీ కోరిక వేస్ట్ అయిపోయినట్టే. పేసనండి పీటల మీద నుంచి లేచిపోయింది. మొగుడిని తాను ఏం గౌరవస్తుంది బొక్క? ఏంటి మాట్లాడితే లేచిపోయాను ఓ తెప్పుతున్నావు. నువ్వు నచ్చలేదు, నేను వెళ్ళిపోయాను. నచ్చలో తెలిపే ఎలా తగలబడు. నాకెందుకు ఈ బొక్కలో పంచాయతీ? రెడ్డి గారు ఆఫీస్కి వచ్చేహారటి? నేను రాత్రి లారీ ఎక్కారు కదా. కోదాళ్ళలో దిగేహానండి. టీకే నాపాడు. అవును, మీరు వెనకాల ఎక్కారు కదా, మధ్యలో దిపారా? సరిపోయింది. రాత్రి ఏదో జరిగిందండి. మీరు లారీ ఎక్కారు, నేను విరాస్దా బండి ఎక్కాను. పొద్దున్న లేచి చూస్తే రైల్వే స్టేషన్ ఉన్నానండి బాబా. వైన్ షాప్ ఒకటి తేడా అండి. మందులో స్పిరిట్ కలిపి ఇచ్చేస్తున్నాడు. ఈసారి మనం పెగ్గులు కొనుక్కోద్దు, ఫుల్ బాటిల్ ఒకేసారి కొనేసుకుందాం. మనకు స్టామినా లేక వైన్ షాప్ అని ఆడిపోసుకోవడం ఎందుకులేండి. ఆఫీస్కి వచ్చే ముందు మీ ఇంటి దగ్గర ఆగానండి, తాళం వేస్తుందేంటి? ఇల్లు మారిపోయామండి, ఆ వీధిలో మొహం చల్లట్లేదు. పెద్దగా చెప్పుకోదగ్గ మొహం కూడా కాదు కదా, భయపడ్డం దేనికండి? ఏండే, పిండి బట్టి రొట్టి చెట్టు బట్టి గాలి ఉంటాయండి. సర్లేండి. కానీ ప్రసాద్ గారు, పొద్దున్న మన జేసీ దగ్గర న్యూ జాయినింగ్ ప్రొఫైల్ చూశాను. మిరాజ్ ఎఫెక్ట్ లో ఫోటో కనిపించిందండి. మిరాజ్ ఎఫెక్ట్? కళ్ళు బయలు కమ్మినట్టండి. రాత్రి ఇంకా దిగలేదు కదండి హ్యాంగ్ ఓవర్. ఎంటర్ బదులు డిలీట్ బటన్ కొట్టేస్తాను ఇక్కడ నేను. కానండి ఆ ఫోటో చూసినప్పటి నుంచి అండి షీజ్ ద వన్ అనిపించిందండి. రెడ్డి గారు, మీకు కూడా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం ఆడుకుంటున్నారు? అది ఏం లేదు ప్రసాద్, నువ్వు చాలా టాలెంటెడ్ అని చెప్తున్నాను. పైగా మీలో వైబ్రేషన్స్ బాగుంటాయని. రెడ్డి గారు, సడన్ గా వీళ్ళు నా గురించి పాజిటివ్ గా మాట్లాడుతుంటే తీసుకోలేకపోతున్నానండి. మీకేం తక్కువ సార్, సబ్సిడీలో వచ్చిన గ్యాస్ సిలిండర్లా ఉంటారు మీరు. ప్లీజ్ ప్రసాద్, మనం కలిసిపోదాం. అదండి ఇప్పుడు వచ్చిన టైటిల్ జస్టిఫికేషన్ ప్రసాద్ గారు. ఇంట్లో మొగుడు, ఆఫీసులో ప్రియుడు. పాప ట్రెండ్ ఫాలో అవుతుంది. నాకు ఓకే సార్. చిచి, నేను ఆ ఉద్దేశం దానలేదు. మన ఇద్దరి మధ్య ఇంకా గొడవలు వద్దంటున్నాను. అయితే కలిసి పెట్టుకుందాము ముద్దు. ప్రసాద్ గారు, దాటుతున్నారు మీరు హద్దు. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు. అరే, నీతో మాట్లాడటం కంటే గొడవ పట్టమే బెటర్ రా. ఏడుస్తున్నావా? కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్వేత. అమ్మా తల్లి, నీకో నమస్కారం. సుప్నాథలు అన్ని ఇక్కడ వినేసి అక్కడికి వెళ్ళి చెప్పేస్తున్నావు. ఏం చేస్తున్నారు మేడం? అదా, ఆ జేసీగాడు ఏదో ప్రోగ్రామ్ ఏమన్నాడు, మనకేం తెలుసు. అందుకే సలార్ మూవీ రాస్తున్నా. సూపర్, ఒక అద్భుతాన్ని తెచ్చి ఆఫీస్ చైర్లో ఎట్టేశారు. సలార్ సినిమా రాస్తుందంట. మీ ఫ్యామిలీ మొత్తం తేడా నాకు ముందే తెలుసురా. సార్ కొంచెం కవర్ చేయండి సార్. ఒక్క నిమిషం. బావగారు, మీరు 10th క్లాస్ హిందీ ఎగ్జామ్లో టాగర్ సాంగ్స్ రాయలేదా? ఇదే అంతే. మా చెల్లికి సలార్ ఇష్టం, తనకి మా చెల్లి అంటే ఇష్టం. మీ చెల్లెవరబ్బా? ఎంత దద్ది ఏంటి? నాకు మాత్రం ఏం తెలుసు సార్, లేచిపోతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. కవర్ చేయండి. ఇందాక నుంచి అదే చేస్తానండి. టెంపర్ క్లైమాక్స్ కూడా ఎన్టీఆర్ అంత కష్టపడలేదు. బావగారు, ఆ అమ్మాయి గురించి వదిలేయండి. అసలు మన ఆఫీస్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు ఎంతమంది లేరు? ఒక పక్క ప్రసాద్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్వేత. పైగా మీరు స్కిల్స్ టెస్ట్ చేసి మరీ తీసుకున్నారు. కాన్ఫరెన్స్ రూమ్ లో చేశారు. ఎక్కడ చోట్లండి. అసలు ఇదంతా పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. మా చిన్నబాబు గారు, మనం ఎక్కడో ఆలోచిస్తున్నాం. ఇందాక నుంచి పేపర్ మీద ఆయన ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఉరికిపోయేలా ఉన్నారు బాబు. సార్, ఇట్స్ పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్. శుద్ర పూజ బొమ్మలు గీస్తున్నాడు. ప్రాజెక్ట్ అన్నారు, చక్రాలు వేస్తున్నాడు. మన వాళ్ళు ముందు అదే కనిపెట్టారు కదండి. రేపు క్లయింట్ వస్తుందిరా, ఏం చెప్పాలరా? రేపు వచ్చేసి 1 వీక్ ఆగిరా మనం. అది బెస్ట్ అండి. విరాజిత, వీళ్ళ శాలరీలని హోల్డ్ చేసే. నేను జాయిన్ అయ్యి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే నా శాలరీ హోల్డ్ చేస్తారా?
కష్టపడి పని చేస్తున్నాడు కూడా అంత ఖచ్చితంగా అడగండి. మీ ట్రైనింగే కదా అంతా. మరే ఓ మీరా? ఏదో ఈజ్ సరే. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రెడ్డి గారు. ఈ ఆఫీస్ లో పెద్ద ఉండేవారు. ఓ బ్లెస్ మీ సార్. ప్రసాద్ గారు, అమ్మాయిని పరిచయం చేస్తే హగ్గో థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ అమ్మాయి ఏంటి కాలం మీద పడి కొబ్బరిగా కొట్టేస్తుంది. సి పెద్ద ఉండవారంటే ఆఫీసులో ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. ఓ జీనియస్. యా. आपका पूरा नाम क्या है? మేరా పురాణం వీర వెంకట సత్యనారాయణ. ఆపండి సార్, మీరు ఇప్పుడు మొదలు పెడితే లంచ్ అవర్ కూడా అయిపోద్ది. ఓనకంలో పుడక. పదండి. మీకే డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. రెడ్డి గారు ఆ కుర్చీ కూడా నాదే సార్. రబ్నే బనాదే జోడి 20 times చూసాను. ओ యా. बहुत अच्छा मूवी है. Yeah. शाहरुख व्हाट एन एक्टर. అనుష్క శర్మ రెడ్డి కూడా గారు నా ఆ crush. ప్లేస్ కూడా నాది సార్. ఎల్లండి సార్, అక్కడ గోయి తీసుకుని సమాధి కట్టేసుకోండి. అర్థం చేసుకోవాలండి. ఎందుకు సార్ అంత కోపం? మొన్న మిరాజ్ ఎఫెక్ట్ లో ప్రొఫైల్ చూసింది ఎవరిదనుకుంటున్నారు? ఎవరు? ఈ అమ్మాయిదే. ఈ పొట్టిదే? మీరు ఎక్కడో చోటు తుడుచుకొని కూర్చుని పని చెప్తాను. నేను పల్లీలు వేపి చింతపండు వేసి లైట్గా గార్నిష్ కోసం కరివేపాకు వేస్తాను. ఆవు పెట్టిన పులిహార అయితే ఇంకా బెటర్. స్మెల్ అదిరిపోద్ది. అసలు ఆఫీస్లో ఎప్పుడైనా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారా మీరు? వర్క్ గురించి డిస్కషనే రాదు మన ఆఫీస్లో. కొత్త అమ్మాయి జాయిన్ అయితే చాలు దాడి చేయడం మొదలు పెడతారు. కామాంతులారా. ఏంటి సార్ అంత మాట అనేసింది? నేను మీరు సిగ్గుపడుతున్నారా? చిచ్చి లేదు. మరి తల్లి పిల్ల న్యాయం అంతే. నా రెసిపీకి టైం అయింది. నేను నా అలా పనిలో కానివ్వండి. अक्षय రెడ్డి గారు మే ఇస్కో కహా దేకా. నేను కూడా అక్కడ దేకానండి. హాయ్ అక్షయ్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఎవ్రీథింగ్. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు ఓకే అంటే నీ మిస్సెస్ అవుతాను. మరి నేనేమవుతాను? ఎవరు అక్షయ్ తిను? అక్షయ్ గారి పాత బాకాయ్ కదా. యా. బావగారు ఏంటండి ఇది? తను లేదన్న బాధలో అప్పుడు మందు పెట్టానండి. అది ఇప్పుడు పనిచేసినట్టుంది. బావగారు, రెడ్డి గారు, రెడ్డి గారు బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. చచ్చెవరా నా చేతిలో. బావగారు ఆగండి. బావగారు కొట్టండి. ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఆడుకుంటారో మాయల బగిరిగే. సంగతి చెప్తా. నన్నే కొడతావా? అరే వీళ్ళు మందు అనుకున్నావా? ప్రసాదం అనుకున్నావా? అందరికీ పట్టడానికి. బావగారు ప్లీజ్ బావగారు. చంపేస్తాను మిమ్మల్ని. ऐसे लड़ रहे क्यों? ऐसे बिल्लियों की तरह लड़ रहे क्यों? श्रीदेवी उसको रोको. కొట్టుకోకండి. ఏ ఏమైంది? వాళ్ళు ఎందుకు అలా గొడవ పడుతున్నారు? వెళ్ళి ఆపకుండా నుంచి చూసి నవ్వుతావేంటి? అప్పుడెప్పుడు కొలాయిల దగ్గర ఆడాలు కొట్టుకోవడం చూశాను. మళ్ళీ చాలా వరకు ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది. సాడిస్టదో సాడిస్టదో. బావగారు నాకు సంకేతం వద్దండి. మీ చెల్లి చాలండి. మీరు తక్కండి. వెళ్ళండి సార్. అంతే. కనిపించిన ఫిగర్ కల్లా వసీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతావరా? ఆడపిల్లంటే ఆటలు ఉందిరా నీకు. రెడ్డిగా చెల్లి గవర్నమెంట్ బళ్ళు అనుకున్నావరా? ఆఫీస్ అనుకున్నావా? చేప మందు వితరణ కేంద్రం అనుకున్నావా? ప్లీజ్ బావగారు. ఈ భయం మందు పెట్టేటప్పుడు ఉండాలిరా. మిగిలిపోయిందండి. చచ్చెవరా నా చేతిలో. చచ్చిపోతే నేను వదిలేండి సార్. వదిలేసండి. బొక్కల సలహాలు ఇవ్వద్దు. అవతల నా బంగారు తల్లి జీవితం ఒక మాంత్రికుడి చేతిలో బలైపోతుంది.